హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాడ్ స్క్వేర్ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇది మ్యాడ్కి సీక్వెల్ అన్నమాట. మ్యాడ్ స్క్వేర్ అయితే ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్లో స్టోరీ కొంచెం అయితే రివీల్ చేశారు. కామెడీ జోకులు కూడా చాలా బాగున్నాయి. టీజర్ స్టార్టింగ్లో లడ్డు ఉంటాడు కదా, లడ్డుది పెళ్ళి అన్నమాట. అయితే పెళ్ళికి ఇంకా 3 రోజులు ఉండగా తన ఫ్రెండ్స్ వస్తారు, ఈ హీరోలు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళు నలుగురు మొత్తం గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకుంటా. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడమే సినిమా స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్లో అదే, టీజర్లో అలాగే చూపించాడు. మంచి కామెడీ జోకులు కూడా చాలా ఉన్నాయి, బాగున్నాయి కామెడీ జోకులు. హీరో కూడా కామెడీ జోకులు వేయడం ఇదంతా ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఉన్నట్టున్నాడు. లాస్ట్లో ఒక పర్సన్ ఫోన్ చేస్తాడు, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే మన డీడీ అంటాడు, అదే వాడే ఉంటారు పక్కా ఫోన్ అయింది. ఫోన్ ఎత్తగానే ఎవరు అనగానే బాయ్ అనగానే డీడీలో ఓకే బాయ్ అని పెట్టేస్తాడు. అక్కడ వెన్నెల కిషోర్ గొంతే తినపడింది. ఈసారి చాలా కామెడీ ఉండేటట్టుంది. ఇది మార్చి 29న రిలీజ్ అవబోతుంది. ఇదైతే పక్కా రిలీజ్ అవబోతుంది. కానీ అరయ వీరమల్లు మార్చి 28న ఒకవేళ రిలీజ్ అయితే ఇదేమన్నా పోస్ట్పోన్ చేస్తారేమో చూడాలా. లేదు, నాకు తెలిసి అరయ వీరమల్లు రాదు. అందుకే వీళ్ళు మార్చి 29న ఇది రిలీజ్ చేస్తున్నారు. చూడాలా. ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ రివ్యూ కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. నాకైతే ఈ టీజర్లో 2-3 కామెడీ సీన్లు అయితే చాలా బాగా నవ్వు వచ్చినాయి. ఈసారి మొత్తం ఆ కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ సీక్వెల్లో కూడా ఉన్నట్టున్నారు అందరూ. బాగుంది టీజర్ అయితే. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.